హాయ్, నేను మీ పాల్చందాన్ని, మదర్ టీవీ 1987. ఈరోజు సాయంత్రం పూట మా ఫ్రెండ్స్తో అందరం కలిసి బీచ్కి వెళ్తున్నామండి. ఆ వెళ్ళేదారిలో మాకు ఊరికి ఆనుకొని ఈ ఉప్పు నీటి కాలువ ఉంటుంది. ఈ కాలువ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ కలిసే చోటకుండా దీని గుండా వెళ్తాము. మనం అందరం వెళ్ళి సముద్రం కాడకి ఈరోజు ఈవినింగ్ టైము చూసొద్దామండి. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కండి, కనిపించేదే సముద్రానికి కాలువకి మధ్యలో దారి. ఈ కాలువలో ఇది ఉప్పు నీటి కాలువ. దీంట్లో బకింగ్హామ్ కెనాల్ కూడా వచ్చి కలుస్తుంది ఇందులో. ఇంకా సముద్రం కొద్ది దూరంలోనే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది ఆ తెల్లటి దెబ్బల్లాగా, దాని తర్వాతే సముద్రం ఉంటుంది. ఓకే, సముద్రానికి దగ్గరగా వచ్చేస్తున్నామండి. ఇక్కడ ఒక బోట్ కూడా ఉన్నది ఇక్కడ. ఓకే అండి, సముద్రానికి దగ్గరగా వచ్చేస్తున్నాము. ఆ దెబ్బ అదరే సముద్రం ఉంటుంది. ఓకేనండి, సముద్రం వంచుకు వచ్చేస్తున్నాము. అలలు చూడండి. ఓకేనండి, బంగాళాఖాతంలో వాయుగుండం వలన బాగా అలలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈవినింగ్ టైము మా ఫ్రెండ్స్తో మేమంతా ఇక్కడ వాకింగ్కి వచ్చాము. ఇక్కడ సముద్రం వంచన. మా ఊరిలోనే ఉండే సముద్రం ఇది, గుండమాలపాది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అవడం వలన మనకి అలలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. తర్వాత బాగా సముద్రం కూడా ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా సరుగు తోట. ఇక్కడ ఇదంతా సముద్రానికి ఆనుకునే ఉంటుంది. ఇది ఉప్పు నీటికి బాగా పెరిగిద్ది. వీళ్ళందరూ ఈవినింగ్ టైము వాకింగ్కి వచ్చారండి సముద్రం నుంచి. ఇక్కడ సముద్రం మార్నింగ్ ఈవినింగ్ టైము వాకింగ్కి వస్తూ ఉంటారు. ఈరోజు వాతావరణం బాగలేనందువల్ల చాలా తక్కువ మంది వచ్చారు. ఇటువైపు ఇలాగే ఒక 1.5 కిలోమీటర్ కానీ వెళ్తే అప్పుడు మనకి కనిపిస్తుందండి సముద్రము ఈ కాలువ కలిసే చోటు ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ పొగురు అంటాము. అది చాలా దూరంగా ఉంది కాబట్టి ఈసారి వీడియోలో చూపిస్తాం. అక్కడికి తీసుకెళ్ళి ఇప్పుడు కుదరడం లేదు. ఈరోజు బాగా అలలు ఎక్కువగా వస్తున్నాయండి. ఇవి ఇక్కడ సముద్రం వంచన లోపల నుంచి వచ్చిన ఇలాంటి గవ్వలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ. ఇంకా చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా చిన్న గవ్వేను. ఈవినింగ్ టైం ఇక్కడ పిల్లలు అందరూ వచ్చి ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ. సో మనకి ఇది సముద్రం కనిపిస్తుంది కదండి, దీనికి పక్కనే దీనికి ఆనుకుని కాలువ ఉంటుందండి. ఇదిగో కాలువ ఉన్నది. మధ్యలో జస్ట్ కొద్దిగా ఈ తెల్లటి ఇసుక మాత్రమే ఉంటుంది. ఈ కనిపించేదంతా మనకి కాలువేనండి. అది ఉప్పు నీటి కాలువ. ఇది బకింగ్హామ్ కెనాల్లో కలుస్తుంది. ఈ రెండు ఒక చోట చివరన కనిపిస్తుందండి. ఆ చివరన ఈ సముద్రము ఈ కాలువ రెండు కలుస్తాయి అక్కడ. ఈరోజు ఒక పడవ మాత్రమే వస్తుందండి. ఇది చూడండి, సముద్రంలో ఒకే ఒక పడవ వస్తూ ఉంది. వాతావరణం బాగలేదని ఎవరు చేపల వేటకి వెళ్ళడం లేదు. కానీ ఒక పడవ వస్తుంది. అది ఏటకాయ ఉండొచ్చు, లేకపోతే వేరే ఊరైనా వెళ్తూ ఉండొచ్చు. అది చాలా దూరంగా ఉండదు, అందువల్ల మనకి అది క్లారిటీగా కనిపించడం లేదు. చూద్దామండి, అది ఇటువైపు వస్తుంది ఇంకా దగ్గరగా. చూడండి, ఇక్కడ ఒక ఇది ఈ గుల్ల అనేది ఒకటి ఉందండి. ఇది కదులుతూ ఉంది. దాంట్లో ఆ జీవి కూడా ఉన్నది, కదులుతూ ఉన్నది. ఓకే, అది మన చూసిందంటే ఓకే అండి. ఈ పడవ చాలా మనకి దగ్గరగా వచ్చింది. ఇది ఆట కనుకుంటా వెళ్తా ఉన్నది అటువైపు. ఇక్కడ ఇది వైట్ కలర్ లో ఉన్నది. దీంట్లో కూడా చూడండి, ఆ పీత లాగా ఉన్నది. అది అదే పాకుంటా వెళ్తుంది. వచ్చింది. ఓకే, చూస్తున్నారు కండి మా ఊర్లో ఇక్కడ ఈ సముద్రాలు మేము అందరూ సముద్రం
ఈ వీడియో చూసే వాళ్ళందరూ పక్కనే ఉన్న రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు దగ్గరలో కూడా సముద్రం చాలా అంచున దగ్గరలో కూడా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయండి. అదే వాయుగుండం కారణం వల్ల. చూడండి ఇక్కడ దగ్గరే, కానీ చూడండి ఎంత అలలు వస్తున్నావో. ఇక్కడ ఇందాక మనం చెప్పాం కదండి సరుగు తోట అని. ఈ సరుగు తోట చూడండి దగ్గరగా వచ్చేసింది. ఈ సముద్రము ఈ సరుగు తోట మొత్తం అలలు దగ్గరగానే వస్తూ ఉంటాయి. ఇదండి ఈ తోట మొత్తం. ఇట్లా చాలా కిలోమీటర్లు ఉంటుంది ఇది ఈ తోట.